ఆద్య, రామా, పెదనాన్న పొలం నుంచి రానంటే రానని చెప్తున్నారు. పొలంలో శివాలయం కట్టాలని చాలా పట్టుదలగా ఉన్నారు. నాన్న ఒకసారి అనుకున్నారంటే అది జరిగి తీరాలి ఆద్య. అది కూడా ఆయన స్వార్థం కోసం ఏది చేయరు. ఏదైనా ఆయన కన్నతల్లి లాంటి అయోధ్య లంకకి ఆయన జీవితాన్ని అంకితం చేశారు. కానీ ఇక్కడ పెదనాన్నని ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళగలము? నన్ను రమ్మంటావా? వద్దు రామా, పెదనాన్నని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాము. మనం త్వరగా నిజాన్ని బయటకు తీసుకురావాలి ఆద్య. అమ్మా, అన్నం తినవే. మధ్యాహ్నం నుంచి ఏమీ తినలేదు. రా రామ్మా. అక్కడ నా బిడ్డ దేవుడి కోసం పస్తులుంటే ఇక్కడ నాకెలా ఆకలేస్తుందే. ఊరికి కాపలా ఉంటాడని ఆ దేవుడికి గుడి కట్టిద్దామనుకుంటే దేవుడికే నా కొడుకు కాపలా ఉండాల్సొచ్చింది. ఆ అనగాదేవి పురుగులు పడి చచ్చిపోతుంది. ఇదే నా శాపం. ఆద్య వదిన వెళ్లారు కదే, అన్నయ్యని తీసుకొస్తారులే, నువ్వు బాధపడకు. బాధపడకమ్మా, రా. నేను రానే, నన్ను వదిలేసే. అవునా? రఘురామ్ గారు పెద్ద మొండిగడ్డలో ఉన్నారు మేడం. భార్య కూతురు వెళ్ళి అడుగుతున్నా కూడా ససీమిరా ఇంటికి రానంటున్నాడంట మేడం. నువ్వేం చేస్తావో ఎవరితో మాట్లాడతావో నాకు తెలియదు. సూర్యుడు ఉదయించేలోపు ఓ రఘురాం పొలంలో ఉండకూడదు. శివలింగం మాయమైపోవాలి. మనం మాయం చేసేద్దాం మేడం. గాయం చేయడం కన్నా మాయం చేయడమే ఈజీ మేడం. ఎస్పీ గారు, పోలీస్ వ్యవస్థలో ఉన్నత స్థాయిలో ఉన్న మీరు న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉండాలి. కానీ మీరు వ్యక్తి పూజ చేస్తున్నారని అర్థమవుతుంది. మీరు రఘురామ్ గారి గురించి చెప్తున్నారా? ఇప్పుడు మా ఫ్యాక్టరీ పనులకు అడ్డొస్తుంది అతనే. అతను మా దగ్గర డబ్బు తీసుకొని పొలాన్ని మాకు అమ్మేశాడనడానికి మా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. కానీ మీరు అతనికి కొమ్ము కాయడం కరెక్ట్ కాదు. మీరు నా ముందు కూర్చుని నాతో ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు మేడం. నేను లంచాలు తిని న్యాయాన్ని అన్యాయంగా చిత్రీకరించే మీరు అనుకునే ఎస్పీని కాదు. ఎంతో మంది చేడ పొరుగుల్ని ఏరి పారేసి ఇక్కడికొచ్చాను. నాకు మీ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు సార్, నాకు న్యాయం కావాలి. రఘురామ్ గారు ప్రాణం పోయినా సరే గుడి కోసం కేటాయించిన పొలాన్ని ఇంకొకరికి అమ్మే అవకాశమే లేదు. అది నేను నమ్మను మేడం. మీరు మనిషిని కాదు, ఆధారాలని నమ్మండి. కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కి కాల్ చేసి కనుక్కోండి. హలో, నేను ఎస్పీని మాట్లాడుతున్నాను. నమస్తే సార్. రఘురామ్ గారు పొలం నిజంగానే అనగాదేవి గారికి అమ్మేశారా? అమ్మేశారు కదా సార్. ఆయనే స్వయంగా వచ్చి సంతకాలు వేలిముద్రలు అన్నీ చేసేశారు. మళ్ళీ అడుగుతున్నాను, క్లియర్గా చెప్పండి. తర్వాత ఇన్వెస్టిగేషన్ జరిగితే దొరికిపోతారు. నా ఉద్యోగం మీద ఒట్టేసి చెప్తున్నాను సార్. ఓకే. నేనన్నది నిజమా కాదా చెప్పండి. నిజమే మేడం. మీరు ఇప్పుడైనా రఘురామ్ గారికి చెప్పండి, మాకెప్పుడు అడ్డు రావద్దని. నేను మాట్లాడతాను, మీరు ఇక బయలుదేరచ్చు మేడం. రఘురామన్నయ్య, ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కాను. ఇక మీరు నన్నేం చేయలేరు. నమస్కారం. సార్,
మీరు ఈ కేసుని ఎలాగైనా సరే వాదించి మాకు న్యాయం జరిగేలా చూడండి సార్. మా నాన్న గురించి మీకు బాగా తెలుసు. ఎన్నేళ్లుగానో మీకు పరిచయం ఉంది. ఆయన ఏ పని చేసినా అందులో ఊరికి మేలు జరగాలని ఆలోచిస్తారు. ఆ అనగాదేవి అన్యాయంగా పొలం రాయించుకుని నాన్నే రాశారని తప్పుగా చిత్రీకరించింది. అది కాదని నిరూపించాలని మేమెన్నో ప్రయత్నాలు చేశాం. కానీ ఆ డాక్యుమెంట్స్ ఒరిజినల్ అవ్వడం వల్ల నాన్నే నిజంగా అవి రాసిచ్చారని అందరూ నమ్ముతున్నారు. మా పెదనాన్న డబ్బు కోసం ఏ రోజు ఆలోచించే వ్యక్తి కాదు సార్. ఎవరికి ఏ అవసరం వచ్చినా తన దగ్గరున్న డబ్బు తీసివ్వడమే తెలుసు, కానీ ఇంకొకరి దగ్గర నుంచి అన్యాయంగా వచ్చే డబ్బుని ఏ రోజు ఆశించలేదు. దయచేసి హెల్ప్ చేయండి సార్. చూడండి, మీరు చెప్తున్నది నాకు అర్థమైంది. మీ గురించి మీ నాన్న గురించి నాకు తెలుసు కాబట్టి మీరు చెప్పిందే నిజమని నేను నమ్ముతున్నాను. కానీ ఇక్కడ కోర్టుకు కావాల్సింది సాక్ష్యాధారాలే కానీ ధర్మం కాదు. ఆవిడ చూపిస్తున్న డాక్యుమెంట్స్ అన్నీ ఎంఆర్ఓ ఆఫీసులో చెక్ చేసినా కూడా అవన్నీ కరెక్ట్గా చూపిస్తున్నాయి. కాదని నిరూపించడానికి మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. అయినా సరే మనం బలవంతంగా ఈ విషయంలో వాళ్లతో ఫైట్ చేయాలని వెళితే ఇది డమ్మీ కేసు కింద పరిగణించబడుతుంది. అది మీకే మంచిది కాదమ్మా. సార్ ఏంటి సార్ ఇలా అంటున్నారు? ఒక సీనియర్ లాయర్గా నిజమేంటో తెలిసినప్పుడు ఆ నిజాన్ని బట్టబయలు చేయడానికి మీరెందుకు ప్రయత్నించలేకపోతున్నారు సార్? ఆ అనగాదేవి ముందు చట్టాలు, పోలీసులు, కోర్టులు వీళ్ళందరూ ఎందుకు తల వంచుకుంటున్నారు? సార్ మీరేం చేస్తారో నాకు తెలియదు సార్. దయచేసి మాకు న్యాయం చేయండి. ఆ పొలంలో గుడి కట్టిస్తామని మా నాన్నకి మాట ఇచ్చాం. ఊరుకో, ఎమోషనల్ అవ్వకురామా. నేను అర్థం చేసుకోగలను. ఒక తండ్రికి అతన్ని దేవుడిగా ఆరాధించే ఊరిలోనే అవమానం జరిగిందంటే ఏ కూతురైనా ఇలాగే మాట్లాడుతుంది. నేను కూడా ఒక తండ్రినే కదా. కానీ మీరు ఒక లాయర్తో మాట్లాడుతున్నారన్న విషయం మర్చిపోకండి. సరైన సాక్ష్యాధారాలు లేకుండా నిజంగా మనమేమి చేయలేం. ప్రస్తుతం ఈ కేసులో అనగాదేవి గెలుస్తుంది అంతే. అంతకు మించి నేనేమీ చేయలేను. రామా, ఇప్పుడేం చేద్దాం? అయ్యా, మీరు నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు పోలీసులు వస్తున్నారని తెలిసింది. వాళ్ళు వస్తే మిమ్మల్ని బలవంతంగా లేపి తీసుకెళ్తారయ్యా. ఎవరొచ్చినా సరే ఇక్కడ గుడికి పునాది వేసే వరకు నేను ఒక్కడుగు కూడా ఆ శివయ్య నుంచి దూరంగా రాను.